మొంతా తుఫాన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ ప్రాంతంలో తీరం దాటే సమయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు పవన్. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలన్నారు. ప్రకృతి విపత్తు బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు పవన్. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్నందున వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పవన్ ఆదేశించారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మెహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మొంతా తుఫాన్ పై మంత్రి లోకేష్ రివ్యూ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు లోకేష్. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సాయం అందించాలని సూచించారు. అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాలని లోకేష్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత తీర ప్రాంతాలు, లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాల్లో నిరాశ్రయులకు అవసరమైన ఆహారం, నీరు సిద్ధంగా ఉంచాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి అంటురోగాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పగడబందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాల్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు లోకేష్. ప్రజలు కూడా మొంతా తుఫాన్ పరిస్థితుల్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.